నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు గురువు కళశ్రీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు ధనుర్మాసం గురించి చెప్పుకోవాలంటే ఎలాంటి పూజలు చేయొచ్చు అంటారు? అట్లాగే ఈ నెలంతా కూడా జనవరికి సంక్రాంతి, మకర జ్యోతి చూడడానికి స్వాములు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీటి గురించి వివరించండి. మనకు సూర్యమానము, చంద్రమానం అని రెండు ఉన్నాయి. చంద్రమానం అనేది ఏ నక్షత్రంతో కూడుకొని పౌర్ణమి అనేది వస్తుందో, ఇప్పుడు చిత్తా నక్షత్రం అనుకోండి, దాన్ని చైత్ర మాసం అంటుంటాము. కృత్తికా నక్షత్రంతో వచ్చింది అనుకోండి, దాన్ని కార్తీక మాసం అంటుంటాము. అదేవిధంగా ఇప్పుడు మార్గశిర మాసం కూడా మనకు ఈ మృగశిర నక్షత్రంతో కలిసి వచ్చింది. ఇప్పుడు వచ్చే మాసము 16వ తారీఖున వచ్చేది ధనుర్మాసం. ఇక్కడ సూర్యమానం, కాలమానాన్ని కొలవాలి, కాలతత్వాన్ని కొలవాలి. అందుకనే మన పూర్వీకులు వేదకాలంలోనే మహాజ్ఞానులు చంద్రమానం ప్రకారం చంద్రుడి తత్వంతో నెలల్ని ఏర్పరిచారు. కానీ తలమానికమైన ఏకైక మాసం అదే ధనుర్మాసం. ధనుర్మాసం అంటేనే సూర్యుడు ఉన్న ఆ మాసము రామతత్వంతో కూడుకున్న మాసం. అందుకనే మార్గశిర మాసము తలమానికము అంటుంటాం మాసములు. అటువంటి ధనస్సు తత్వాన్ని తెలియచేసేది. ధనుర్రాశి అంటేనే ఎక్కుపెట్టిన విల్లు, సంధించిన విల్లు, ధనస్సు, లక్ష్యాన్ని సంధించడం. ఈ మాసం అంటేనే కోరికలు నెరవేరే మాసం. అంటే కన్నెపిల్లలు, సంతానం లేనివారు, కొన్ని కార్యక్రమాలు భక్తి సాధనలో మోక్షం దొరకకుండా అలమటించేవారు, తంత్ర మంత్ర యంత్ర విద్యలలో సాధన అందక అలమటించేవారు, అందరికీ లక్ష్యం నెరవేరే బాణసూచిక మార్గం. అటువంటి మార్గశిర మాసం కళ్యాణకరం. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు, అబ్బాయిలకు కూడా కొందరికి వివాహం ఆలస్యం అవుతుంటుంది. ఈ నెలలో వారందరూ లక్ష్యంతో ఈ ఒక వ్రతము, ఈ వ్రతమును గనక చేస్తే తప్పకుండా వారు అనుకున్నది జరుగుతుంది, కళ్యాణకరంగా ఉంటుంది, కళ్యాణ యోగం కూడా వస్తుంది. అది పూర్వము కృష్ణుడిని తలుచుకుని గోపికలందరూ ఎలాగైనా ఆయన్నే వివాహమాడిన తర్వాత ఆ బృందావనంలో విహరించాలి అని కలలు కంటూ కృష్ణుడిని వెతుక్కుంటూ ఇల్లు వదిలి పారిపోతుంటే తల్లిదండ్రులు తిట్టి వాళ్ళని నిర్బంధంలో ఉంచి మందలించినప్పుడు వారందరూ దుఃఖపడుతుంటే కృష్ణ భగవానుడు వారిని అందరినీ ఓదార్చి, అందరి హృదయాల్లో మీ మది గదిలో నేను ఎప్పుడూ ఉంటాను, మీరు దిగులు పడకండి, ఇప్పుడు కాకున్నా తర్వాతి దీనిలో మీకు ఆ అనుగ్రహాన్ని ఇస్తాను, దానికంటూ ఒక వ్రతం ఆచరించండి, తప్పకుండా నేను మీ పతిగా మారుతాను అనేసరికి వాళ్ళు ఆ వ్రతం గురించి అడిగి తెలుసుకోవటం జరుగుతుంది. అదే కాత్యాయని వ్రతం. కాత్యాయని వ్రతం. ఆ కాత్యాయని వ్రతం కనుక ఎవరైతే ఆచరిస్తారో వారికి మంచి భర్త దొరుకుతాడు అని. ఇవన్నీ ఆ కాత్యాయని వ్రతం గురించి మనకు తెలియచేసింది కూడా తమిళనాట ఎక్కువగా ఆ విష్ణు చిత్తుడు అనే భక్తుడు. ఆయన వటపత్ర సాయి ఆలయంలో శ్రీవిల్లిపుత్తూరు అనే ప్రాంతంలో ఆ కృష్ణుడికి సేవలు చేసుకుంటూ తులసి మాలలతో అలంకరించి పూజలు నిర్వహించేవాడు. ఆ విష్ణు చిత్తుడికి అనుకోకుండా తులసి వనంలో ఒక చిన్న పాప దొరికింది. సీత ఏ విధంగా దొరికిందో ఆ జనకుడికి, అదే విధంగా భూజాత సీత, అదే విధంగా ఈమె కూడా పాప కూడా భూజాతగా దొరికింది. అయోనిజగా జన్మించింది. గర్భంలో జన్మించని అమ్మవార్లు ఇద్దరే. కాబట్టి ఆమె పేరు కోవై, కోదై అని తమిళ్లో అంటుంటారు. అంటే కోదై అంటే పూమాల, అలంకరించే పూమాల అని.
అటువంటి కోదయి అనే పేరుతో ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతూ తండ్రి చేసే పూజలు పునస్కారాల్లో పాల్గొంటూ ఆ పాటలు విని విని ఆ ప్రవచనాలు విని విని తను కూడా విష్ణు భక్తురాలిగా మారింది. కృష్ణ భక్తితో పరవశించిపోయేది. ఆ కృష్ణుడే నాకు పతిగా కావాలి అని మలచి కొలిచి కొలిచి తలచి ఆయనే పతిగా ఊహించి ఆ అమ్మాయి పెద్ద 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 ఆలోచనలతో ఆ కృష్ణుడు నా మదిలోనే ఉన్నాడు, నేను ఆ కృష్ణుడికి అలంకరిస్తున్నానంటూ తండ్రి అల్లిన ఆ పూమాలను తానే ధరించి అద్దంలో చూసుకొని మురిసిపోయేదట. ఒక్కసారి అందులో ఉన్న వెంట్రుక ఆయన పూల అలంకరణ చేస్తున్నప్పుడు చూసి ఈ అమ్మాయిని మందలించేసరికి అసలు విషయం కనిపెట్టి తిట్టాడు. ఆనాటి నుండి ఆమె అలంకరించుకోవటం మానేసింది. కానీ కృష్ణ భగవానుడు మాత్రం ఒప్పుకోకుండా ఆ మాలను వేసిన వెంటనే కింద పడేసేవాడు విగ్రహ రూపం నుండి. దాంతో విష్ణుచిత్తుడు భయభ్రాంతుడయ్యి, అయ్యా ఏం స్వామి ఈ పరీక్ష అంటే, అప్పుడు ఆయనకు స్వప్న సాక్షాత్కారమై కృష్ణ భగవానుడు మీ అమ్మాయి ధరించిన మాలలైతేనే నేను స్వీకరిస్తానని చెప్పటము, ఆ తర్వాత ఆ మాలలు ఆమె ధరించి కృష్ణుడికి ధరింప చేయటం జరిగేది. చివరికి ఆమె రంగనాథుడినే ధ్యానిస్తూ ఆ రంగనాథుడినే కళ్యాణం చేసుకోవాలని ఆ యుక్త వయసు వచ్చేసరికి సంకల్పం చేసుకుంది. తనే ఒక గోపికగా మారిపోయింది. కృష్ణుడి చుట్టూ గోపికలు ఎలా తిరిగారో అలాగే మనం కూడా తిరగాలి అని అక్కడున్న స్నేహితురాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని అందరినీ గోపెమ్మలుగా తయారు చేసి తాను ఒక గోపికగా మారి ఆ యాదవ స్త్రీ తత్వంతో కొప్పు ఎడకొప్పు అనేది ధరించి ఆ బయట కూడా అదే విధంగా ధరించి ఆ అలంకరణతోనే ఆమె గోదాదేవిగా నిలబడేదన్నమాట. చుట్టూ గోపికలు ఉండేవాళ్ళు. ఆ కాత్యాయని వ్రతంలో ఇంటి ముందు కూడా గొబ్బెమ్మలు పెట్టేవారు. ఇంటి ముందు ఇళ్ళకి కల్లాపి చల్లి అన్ని చేసిన తర్వాత రంగవల్లి అనేది పాలవెల్లి చిహ్నం. అక్కడి నుండి చుక్కలన్నిటినీ కిందికి దింపి ఇక్కడ కూడా చుక్కలు ఉన్నాయి, ఆ చందమామ లాంటి కృష్ణుడి చుట్టూ చుక్కలు ఎలా ఉన్నాయో మనం కూడా చుక్కలు లాంటి వాళ్ళము, చందమామ లాంటి వాడు కృష్ణుడు అని తెలియచేస్తూ ఆ గొబ్బెమ్మలే గోపికలు అని తెలియజేసిందే ఆండాలమ్మ గోదాదేవి. అటువంటి తత్వంతో ఆరాధించి చివరికి ఆ అమ్మవారు ఆ శ్రీరంగపట్నం వెళ్ళి అక్కడ ఆయన ఆజ్ఞ మేరకి గోదా కళ్యాణం జరిగింది. సశరీరంగా ఆ రంగనాథుడిని వివాహమాడి అందరి కళ్ళ ముందే అంతర్ధానమై ఆయనలో లీనమైంది. ఆళ్వారుల్లో 12 మంది తర్వాత ఏకైక మహిళ ఆళ్వారు ఎవరంటే ఆండాలమ్మ. అటువంటి ఆండాలమ్మ తల్లి ధనుర్మాసం ఆచరించి ఈ కాత్యాయని వ్రతం ఆచరించి ఈ ధనుర్మాస శక్తిని గురించి తెలియజేసి పాసురాలు తిరుప్పావై అంటారు. అక్కడ 30 రోజులు 30 తిరుప్పావై పాడి, అంటే వాచకములు, దైవికమైన వాచకములు, అది ద్రావిడ భాషలోనే ఉంటాయి. అవన్నీ పాడి పాడి ఆమె ధరించి ఆ రంగనాథుడిలో ఐక్యమైంది. అటువంటి పవిత్ర మాసము ఈ ధనుర్మాసం రాబోతుంది. ఈ ధనుర్మాసంలో మన కోరికలు నెరవేరాలి అంటే ఈ ఆండాలమ్మ తల్లి పూజ చేసుకోవటం, కృష్ణుడిని ఆరాధించటము, ఆ విష్ణు భగవానుడిని ఆరాధించుకోవటము, ఇవన్నీ చేయటం వల్ల మన లక్ష్యం నెరవేరుతుంది. అందుకనే ఉదయమే మేల్కొని స్నానాలు చేసి ఇవన్నీ బ్రహ్మీ ముహూర్తంలో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మన లక్ష్యం నెరవేరాలి అంటే ఇటువంటివి చేయాలి, ఆరాధనతో మనం ముందుకెళ్ళాలి అన్నది ఆ మేల్కొలుపు అనేది ఉద్దేశం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తిరుమల కొండపైన కౌసల్య సుప్రజారామ అనే దీంతోనే మేల్కొలుపు జరుగుతూ వస్తుంటుంది, సుప్రభాతాలు వస్తుంటాయి. కానీ ఒక ధనుర్మాసంలో మాత్రం ఆ సుప్రభాతం మీరు వినరు. ఆ మేలుకొలుపు వేరే మేలుకొలుపు ఉంటుంది. అదే తిరుప్పావై. ఆండాలమ్మ పాడిన ఆ 30 పాసురాల్ని ఈ ధనుర్మాసమంతా పాడుతూ వస్తారు. అటువంటి అద్భుతమైన క్షేత్రంలో, పవిత్ర క్షేత్రంలో ఆండాలమ్మ గీతాలే వినిపిస్తాయి ధనుర్మాసం.
అంతటి శక్తివంతమైన మేల్కొల్పు పాటలు అవి. అందరి లోపల ఉండే ఆత్మలలో ఉండే పరమాత్మను మేల్కొల్పే పాటలు. అటువంటి అద్భుతమైన శక్తి గల ఆండాళమ్మ వైష్ణవ క్షేత్రాల్లో ఆ పాసురాలన్నీ వినిపించే కార్యక్రమం గోదా కళ్యాణం వరకు కొనసాగుతుంది. అంటే ఈ ధనుర్మాసం ముగింపు వరకు. కాబట్టి ఈ ధనుర్మాసంలో అందరూ ఆ పాటలు వింటూ ఇంటి ముందు రంగవల్లలు వేసుకుంటూ ఆ గొబ్బెమ్మల్ని పెట్టి వాళ్ళందరూ గోపికలుగా భావించి మధ్యలో ఉండే పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా ఆరాధిస్తూ ఆ చుక్కలే దిగి వచ్చి మన ఇంటి ముందు పెట్టుకున్నట్టు ఊహించుకుంటూ ఆ రంగవల్లే దిగి ఆ పాలవెల్లే కిందికి దిగి రంగవల్లిగా మారింది అనుకుంటూ మన ఆరాధన చేసుకోవాలి. ఆ గోదాదేవిని ఆ ఆండాళ్ళ తల్లిని వేడుకుంటూ ఆ రంగనాథుడిని స్మరిస్తూ ఈ ధనుర్మాసం అంతా నైవేద్యాలు తోచింది పెట్టవచ్చు, పులగం పెట్టవచ్చు, బియ్యము పెసరపప్పు సమతుల్యంగా పెట్టి అందులో కందమూలాలు ఫలాలు అటువంటివి పెట్టి పెరుగు అటువంటివి అల్లము బెల్లము కలిపి పులగం చేసి పెట్టవచ్చు. అదే చక్కెర పొంగల్ లాంటిది పెట్టవచ్చు. ఆరాధన చేసుకుంటూ వస్తే ఆరోగ్యకరంగాను ఆధ్యాత్మికంగాను మన ఆత్మ పరవశంతో ఉంటుంది. అనుకున్నవన్నీ నెరవేరుతాయి. లోక సమస్త సుఖినో భవంతు. ఆండాల్ తిరువడిகளே శరణం శరణం.